అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం సెప్టెంబర్ మాసం 3వ తేదీ బుధవారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గాని, శారీరకంగా గాని, మానసికంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్నాం. నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. వృశ్చిక రాశి వారు కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. అధికారులు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు. తోటివారి సహకారంతో అనుకున్న పనిని త్వరగా పూర్తి చేస్తారు. ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు. శుభ సమయమనే చెప్పవచ్చు. ప్రారంభించినటువంటి పనిలో శీఘ్ర విజయం ఏర్పడుతుంది. ఉద్యోగంలో బాగా రాణిస్తారు. పట్టుదలతో పనిచేస్తారు. కార్యసిద్ధి ఏర్పడుతుంది. విశేషమైనటువంటి దైవ బలం ఏర్పడుతుంది. తోటివారితో సంతోషకరమైనటువంటి కాలాన్ని గడుపుతారు. కొత్త విషయాలను తెలుసుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగిన, శుభయోగాలు ఏర్పడిన, చేపట్టినటువంటి పనులు మీరు అనుకున్న విధంగా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో శుభ ఫలితాలను అందుకుంటారు. ధైర్య సాహసే లక్ష్మి అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు. ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. మీ యొక్క రంగాలలో ఆటంకాలు తొలగిన, ఓర్పుతో వ్యవహరిస్తారు. ఒక వ్యవహారంలో మీకు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. అనవసరమైనటువంటి ఖర్చులు తొలగిన, కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది. వాదనలకు దూరంగా ఉంటారు. దైవ బలం రక్షిస్తుంది. సద్బుద్ధితో చేసే పనులు శుభ ఫలితాన్ని అందిస్తాయి. ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది. గతంలో కాని పనులు పూర్తి చేస్తారు. నలుగురిలో మంచి పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు. ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు. శుభప్రదమైనటువంటి కాలమనే చెప్పవచ్చు. ప్రారంభించినటువంటి పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. మానసికంగా ఆనందంగా ఉంటారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వాళ్ళ ప్రయత్నాల వృధా ప్రయాసలే అవునా. ఒక వ్యవహారంలో మీ యొక్క ముందు చూపు, వ్యవహార శైలికి ప్రశంసలు లభిస్తాయి. చక్కటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. సంకల్పం సిద్ధిస్తుంది. నిరంతర సాధన వలన పరిపూర్ణత చేకూరుతుంది. అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో శ్రద్ధ అవసరం. నిబద్ధతతో ముందుకు సాగితే అనుకున్న దాన్ని సాధిస్తారు. మీ యొక్క పరిధిని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు. అదేవిధంగా అపార్థాలకు తావివ్వకుండా చూసుకుంటారు. సన్నిహితుల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందిన, వృత్తి ఉద్యోగాలలో పనిభారం నుంచి ఉపశమనం లభిస్తుంది. ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన, చేపట్టినటువంటి పనులు సజావుగా సాగిన, వృత్తి వ్యాపారం లాభసాటిగా సాగిన, సంఘంలో ప్రముఖుల నుంచి విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది. వ్యాపారంలో వివాదాలకు సంబంధించినటువంటి కీలక సమాచారం లభిస్తుంది. వ్యాపారస్తులకు నూతన అవకాశాలు లభిస్తాయి. మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగ సమస్యలు తొలగిన, ఇంటా బయట బాధ్యతలు పెరిగిన, ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగిన, వివాదాలు తొలగిన, వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది. గందరగోళ పరిస్థితులు తొలగిన, నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన, వ్యాపార ఉద్యోగాలలో అధికారులతో వివాదాలు తొలగిన, విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. పాత విషయాలను చర్చిస్తారు. ఉద్యోగాలలో ఆనందంగా పనిచేసి లాభాలను అందుకుంటారు. గృహమున శుభ కార్యక్రమాల ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు.